నమస్కారం అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ఇన్మన్ టాక్స్. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి లోకల్ బాయ్ నాని అరెస్ట్ గురించి. అండ్ ఈ విషయం ఈ మధ్య చాలా ట్రెండ్ అవుతుంది. అండ్ నాన్ వేషన్ అన్న కూడా దీని మీద ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. అండ్ చాలా మంది యూట్యూబర్స్ దీని గురించి మాట్లాడుతున్నారు. ఈ వీడియోలో లోకల్ బాయ్ నాని అన్న ఎవరు, అండ్ అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారు, సో బెట్టింగ్ యాప్స్ వల్లనే అతను అరెస్ట్ అయ్యాడా, అండ్ అసలు నిజాలు ఏంటి, అండ్ ఈ వీడియోలో ఇవన్నీ క్లియర్ గా అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో లోకల్ బాయ్ నాని అన్న మీ అందరికీ తెలిసే ఉంటారు. ఈయన ఫిషర్ మ్యాన్ వీడియోస్ చేస్తూ ఉంటారు. అండ్ సముద్రం దగ్గర చేపలు అవన్నీ పట్టి చూపిస్తూ ఉంటారు. ఇంకా ఫిషింగ్ వీడియోస్ లాంటివి చేస్తూ ఉంటారు. సో ఈ ఛానల్ కి దాదాపుగా 22 లక్షల సబ్స్క్రైబర్లకు పైన ఉన్నారు. సో లోకల్ బాయ్ నాని మీద ఇంతకుముందు ఆల్రెడీ ఒక కేసు అయితే రిజిస్టర్ అయింది. అది తెలుసో తెలియకో మరి మొత్తానికి అయితే కేసు రిజిస్టర్ అయింది. అండ్ ఇది వచ్చేసి రెండోది అనమాట. ఇది ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని. దీనివల్ల వచ్చిన నష్టం ఏంటంటే దాదాపు అందరూ చేస్తారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్. సో అన్ఆథరైజ్డ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని, రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేశారని, దానివల్ల వాళ్ళ సబ్స్క్రైబర్ 2 కోట్లు పోగొట్టుకున్నారని, దీనివల్లనే ఇతన్ని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. సో దీని గురించి డీటెయిల్స్ ఏంటో వివరంగా చూద్దాం. లోకల్ బాయ్ నాని ఛానల్లో ఒక వీడియోలో ఒక బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అయితే జరిగింది. అది ఒక అన్ఆథరైజ్డ్ బెట్టింగ్ యాప్. అంటే దాంట్లో ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఎంతైనా లాభాలని తీసుకోవచ్చు, అండ్ ఎంతైనా నష్టపోవచ్చు కూడా. సో ఇది ఆలోచించకుండా బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసిన కారణంగా లోకల్ బాయ్ నాని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. సో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చూసిన వాళ్ళ సబ్స్క్రైబర్ ఒకరు ఫస్ట్ లో కొంచెం ఇన్వెస్ట్ చేసి అండ్ అలాగే ఇన్వెస్ట్ చేస్తూ 2 crores వరకు ఇన్వెస్ట్ చేశారు. అండ్ 2 crores అనేది లాస్ అయింది. అతను చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు. అండ్ వాళ్ళ పేరెంట్స్ దీన్ని చూడలేక అసలు ఏం జరిగింది మ్యాటర్ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే అది లోకల్ బాయ్ నాని అన్న బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారు కదా, ఆ దాన్ని చూసి ఇతను ఆ యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని సో 2 crores అయితే లాస్ అవ్వడం జరిగింది. సబ్స్క్రైబర్ వాళ్ళ పేరెంట్స్ పోలీస్ కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇలా ఇంకెంతమందికి జరిగిందని రీసెర్చ్ చేస్తే దాదాపు చాలా మంది అలాంటి బెట్టింగ్ యాప్స్ లో ఇన్వెస్ట్ చేసి డబ్బులు నష్టపోతున్నారని అయితే తెలిసింది. లోకల్ బాయ్ నాని ఛానల్లో చాలా బెట్టింగ్ యాప్స్ అయితే ఆల్రెడీ ప్రమోట్ చేయడం జరిగింది. అండ్ దాంట్లో చాలా వరకు అన్ఆథరైజ్డ్ బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి. దీన్ని బట్టి మనం చూస్తే బెట్టింగ్ యాప్స్ అనేవి నార్మల్ గా పెద్ద పెద్ద స్టార్స్ కూడా ప్రమోట్ చేస్తారు. విఆర్ రాజా చేస్తారు. అండ్ వేరే వేరే పెద్ద పెద్ద ఛానల్స్ కూడా ప్రమోట్ చేస్తాయి. అండ్ వాళ్ళు ఎలా చేస్తారంటే వాళ్ళ మీద ఎందుకు కేసులు వేయలేదని మీరు అడగచ్చు. కానీ అవి ఎలా ప్రమోట్ చేస్తారంటే కొన్ని బెట్టింగ్ యాప్స్ అనేవి గవర్నమెంట్ ఆథరైజ్డ్ ఉంటాయి. అండ్ దాన్ని వచ్చేసి ఇది నాన్ మెషన్ అని కూడా చెప్పారు. అండ్ నేను కూడా ఒకసారి చెప్తున్నాను, కొన్ని బెట్టింగ్ యాప్స్ కి గవర్నమెంట్ అనేది పర్మిషన్ ఇచ్చి ఉంటుంది. ఎందుకంటే దాంట్లో ఒక లిమిట్ అనేది ఉంటుంది, ఇంతవరకు బెట్ చేయాలి అండ్ ఇంతకు మించి బెట్ చేయకూడదు, దీనివల్ల ట్యాక్స్ అనేది గవర్నమెంట్ కట్టాలి, ఇంత బెట్ చేసి ఇంత నువ్వు విన్ అయితే ఇంత పర్సెంటేజ్ అనేది గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టాలి. అండ్ ఈ రూల్స్ అన్ని కొన్ని గవర్నమెంట్ ఆథరైజ్డ్ యాప్స్ కి ఉంటాయి. అండ్ ఏవైతే గవర్నమెంట్ పర్మిషన్ లేని యాప్స్ ఉంటాయో వాటిలో వాళ్ళ ఇష్టరాజ్యం అనమాట. ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, నువ్వు ఎంతైనా లాస్ కావచ్చు, వాళ్ళకేం సంబంధం లేదా, నువ్వు ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు, లాభం అంతా నువ్వు వస్తే తీసుకోవచ్చు, ఒకవేళ నువ్వు ఇన్వెస్ట్ చేసింది పోతే అది ఎవరికి సంబంధం లేదు. సో ఇలా కొన్ని యాప్స్ అయితే ఉంటాయి. ఈ యాప్స్ని మనం చూసుకొని ఒకవేళ ప్రమోట్ చేసేవాళ్ళు ప్రమోట్ చేసేటప్పుడు ఇలాంటి యాప్స్ని చూసుకొని ప్రమోట్ చేస్తే మంచిది. దాదాపుగా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయకూడదు. ఎందుకంటే బెట్టింగ్ అనేది అలవాటు పడినప్పుడు అది ఆథరైజ్డా అన్ఆథరైజ్డా అని జనాలు చూసుకోరు, ఫస్ట్ బెట్ చేస్తారు అనమాట యాప్స్ లో. మనం అలవాటు తప్పించాలంటే బెట్టింగ్ యాప్స్ ని మాక్సిమం ప్రమోట్ చేయకూడదు. అండ్ గవర్నమెంట్ కూడా దీన్ని బ్యాడ్ చేసింది ప్రమోట్ చేయడం అనేది. ఈ వీడియో చూస్తున్న నా సబ్స్క్రైబర్స్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, లేకపోతే ఆడియన్స్ కావచ్చు, ఎవరైనా సరే బెట్టింగ్ యాప్స్ జోలికి అయితే వెళ్ళకండి. ఎందుకంటే ఒకసారి అలవాటు పడిన తర్వాత మళ్ళీ మనం బయటికి రావడం అయితే కష్టం. సో మనం ఒకసారి అలవాటు పడినాక అది ఆథరైజ్డ్ అన్ఆథరైజ్డ్ ఏది చూసుకోం, ఇన్వెస్ట్ చేస్తాం. బెట్టింగ్ లో ఇన్వెస్ట్ చేయడం కంటే ఈ అలవాటు అనేది చాలా డేంజర్ గా మారుతుంది. సో దాని జోలికే వెళ్ళకండి అసలు. సో ఈ అరెస్ట్ గురించి ఇప్పటి వరకు తెలిసిన డీటెయిల్స్ అయితే ఇవి. సో అరెస్ట్ చేసిన తర్వాత లోకల్ బాయ్ నాని అన్న కొన్ని నిజాలు అయితే ఒప్పుకున్నారు. అండ్ ఇలా నేను ప్రమోట్ చేశాను, నా వల్ల ఇదంతా జరిగిందని పోలీసుల దగ్గర ఒప్పుకోవడం అయితే జరిగింది. ఇంకా బెయిల్ ఎప్పుడు వస్తుంది అనేది ఇప్పుడు చెప్పలేము. అండ్ ఈ అరెస్ట్ గురించి ఇంకొన్ని డీటెయిల్స్ తెలిసిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో అయితే చేస్తాను. మా ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒకసారి వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి ట్రెండింగ్ టాపిక్స్ మీ ఫీల్డ్లోకి రావాలంటే జస్ట్ మన అకౌంట్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నేను మీ నాని, సైనింగ్ ఆఫ్.